తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ సృష్టించిన సునామీ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన అద్భుత విజయంతో ద్రవిడ రాజకీయాల పునాదులు కదిలిపోయాయి. అయితే తాజాగా తమిళనాట ఒక సంచలన ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల్లో గెలిచినటువంటి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారనే వార్తలు ఇప్పుడు దేశ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఈ ప్రచారం వెనక విజయ్ యొక్క వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ ఉంది అనేటువంటిది విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. విజయ్ పార్టీ సుమారు 104 to 110 స్థానాల ఆధిక్యంతో ఉంది. గెలుపొందింది కూడా 109. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ 118కి 11 స్థానాలు తక్కువలో ఆగింది. ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా భావించినటువంటి అన్నా డీఎంకే ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. అన్నా డీఎంకే కేడర్ అలాగే కొంతమంది కీలక నేతలు ఇప్పటికే విజయ్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా సమాచారం. గెలిచిన అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తమకి రాజీనామా చేసి విజయ్ నాయకత్వానికి మద్దతు తెలపడం ద్వారా లేదా ఆయన పార్టీలో చేరడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుని సులభతరం చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో అన్నా డీఎంకే ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాల వెనక విజయ్ యొక్క అద్భుతమైన రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ కేవలం తన అభిమానుల మీద మాత్రమే ఆధారపడకుండా అన్నా డీఎంకేలో ఉన్న అసంతృప్త నేతల్ని కేడర్ని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకేలో ఏర్పడిన నాయకత్వ శూన్యాన్ని విజయ్ సమర్థవంతంగా భర్తీ చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా సామాజిక న్యాయం అలాగే ప్రాంతీయ అస్తిత్వం అనే నినాదాలతో ఆయన అన్నా డీఎంకే ఓటు బ్యాంకుని భారీగా కొల్లగొట్టారు. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్ వేవ్లో కొట్టుకుపోవాలని చూడడం ఆయన రాజకీయ చతురతకి నిదర్శనం. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ మూకుమ్మడి రాజీనామాల అంశం కనుక కార్యరూపం దాల్చితే తమిళనాడులో అన్నా డీఎంకే పతనం అనివార్యమవుతుంది. అన్నా డీఎంకే ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ పూర్తిస్థాయి మెజారిటీతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. ఇది కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా చర్చనీయాంశంగా మారుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన నేతల సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్న విజయ్ ఇప్పుడు ఈ స్థాయిలో రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఒక నటుడు రాజకీయాల్లోకి వచ్చేంత భారీ వ్యూహాలతో ప్రత్యర్థుల్ని చిట్టు చేయడం భారతీయ రాజకీయ చరిత్రలో అత్యంత అరుదైన విషయంగా నిలుస్తోంది. ఒకవేళ అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు నిజంగానే రాజీనామాలు చేస్తే అది తమిళనాడులో ఒక రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందా లేక విజయ్ పట్టాభిషేకానికి రహదారి అవుతుందా అనేది చూడాలి. విజయ్ వ్యూహం ప్రకారం డీఎంకే వంటి బలమైన శక్తులను ఎదుర్కోవాలంటే అన్నా డీఎంకే శ్రేణుల్ని తనతో కలుపుకోవడమే ఉత్తమ మార్గం. అందుకే ఆయన తన ప్రచారంలో కూడా ఎక్కడ అన్నా డీఎంకేని తీవ్రంగా విమర్శించకుండా కేవలం అధికార డీఎంకేనే టార్గెట్ చేశారు. ఈ సునిశ్చిత వ్యూహమే ఇప్పుడు అన్నా డీఎంకే నేతల్ని ఆయన వైపు ఆకర్షిస్తోంది. విజయ్ కేవలం వెండితెర మీదే కాదు, రాజకీయ వేదిక మీద కూడా ఒక పక్కా కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్ని నడిపిస్తున్నారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలు విజయ్ తదుపరి అడుగులు తమిళనాడు భవిష్యత్తుని నిర్ణయించబోతున్నాయి. ఢిల్లీ స్థాయి నాయకుల నుంచి గల్లీ స్థాయి కార్యకర్తల వరకు అందరి కళ్ళు ఇప్పుడు చెన్నై మీదే ఉన్నాయి. విజయ్ వ్యూహం గనక పారితే రాబోయే 5 ఏళ్లలో తమిళనాడు సరికొత్త రాజకీయ విప్లవానికి సాక్షిగా నిలుస్తుంది. సామాన్యుడిని శాసనసభకి పంపిన విజయ్ ఇప్పుడు రాజకీయాన్ని ఎలా శాసిస్తారో మనం చూడాలి.